మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రజాగ్రహ సభను నిర్వహించింది విజయవాడలో. ఆ సభకి ఆ రాష్ట్రానికి 13 జిల్లాల నుంచి, అంటే రెవెన్యూ జిల్లాలు, భారతీయ జనతా పార్టీ 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్ని 25 జిల్లాలుగా అది గుర్తించి ఆ విధంగానే వారు పనిచేస్తున్నారు. 25 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీస్ నుంచి, ఆ విధంగా 175 అసెంబ్లీ స్థానాల నుంచి ప్రజల్ని, కార్యకర్తల్ని, వారి టీముల్ని వారు ప్రజాగ్రహ సభకి తరలించారు. ఏదైనా తరలించడం కానీ, సేకరించడం కానీ వారందరూ హాజరయ్యేలా చూసుకున్నారు, ఆహ్వానించారు. ప్రజాగ్రహ సభను నిర్వహించారు విజయవాడలో. ఇది పూర్తిగా బహిరంగ సభ. ఈ బహిరంగ సభలో ఒక పార్టీ, జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించినటువంటి సభ ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం, అంటే వైసీపీ అనే రాజకీయ పార్టీ అధికారంలో ఉంది. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. వారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం, వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని ఎంటగడుతూ ప్రజల యొక్క ఆగ్రహాన్ని, ఏ విధంగా వారు అసంతృప్తితో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు పార్టీ విధానాలు, ప్రభుత్వ విధానాల మీద, ప్రభుత్వ యొక్క అంటే రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్. ఆ జనరల్ అడ్మినిస్ట్రేషన్లో లోటుపాట్లని, లోపాలని ఎత్తు చూపుతూ భారతీయ జనతా పార్టీ తన గళాన్ని వినిపిస్తూ ప్రజలు ఏ విధంగా ఆగ్రహం చెంది ఉన్నారు అన్న విషయాన్ని ప్రజల ద్వారా తెలియజేయడానికి సభ. అది ప్రజాగ్రహ సభ. అంటే ప్రజలు తెలియజేస్తే భారతీయ జనతా పార్టీ నిర్వహించిన అన్ని ప్లే కార్డ్స్ కూడా పట్టుకొని వారు ఎవరు ఏ అంశాల మీద వారు విభేదిస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అన్న దాని మీద సభ నిర్వహణ జరిగింది. నిజంగా ఈ సభని ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఆ సభకి హాజరయ్యారు. వారు హాజరైన తీరు, వారు సేకరించిన తీరు, లేదా అతి తక్కువ కాలంలో ఆ విధంగా చైతన్యాన్ని తీసుకువచ్చిన తీరు, ప్రజల్లో ఉన్న ఆ పార్టీ యందు అభిమానం, ఆ పార్టీ యందు ప్రేమ, ఆ పార్టీతో మమేకమైపోయిన విధానము, లేదా అక్కడ నిన్న సభకి విచ్చేసినటువంటి ఇంచుమించుగా 175 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, గతంలో పోటీ చేసిన 175 మంది ఎమ్మెల్యేలు, అంటే అభ్యర్థులు, పార్టీ అభ్యర్థులు, అదే పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు, అది కాకుండా మిగతా పార్టీల నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కాబడి ఈ పార్టీలోకి చేరిన వారు, గత కాలంగా పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యులు, వారి అనుచరగణం అంటే పార్టీలోనే వ్యక్తిగత అనుచరగణంగా, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా టీములు, మొత్తానికి ఏ విధంగా అయితేనే ఒక 1000 మందికి సంఖ్య తేలుతుంది. కాబట్టి ఆ విధంగా సభ నిర్వహణలో విజయవంతమైనట్టుగానే హాజరైనట్టి ప్రజల యొక్క సంఖ్య ద్వారా. ప్రధాన అంశము ప్రజా ఆగ్రహ సమావేశం. ఈ ఆగ్రహాన్ని చూపించాలి వాళ్ళు. సభది సమావేశం కాదు, సభ. ఈ సభలో మాట్లాడినటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమైనటువంటి వ్యక్తులు, వారందరూ వారికి అప్పచెప్పిన అంశం ఏదైతే ఉందో అంశం మీద కూలంకషంగా పరిశీలన చేసి, అధ్యయనం చేసి, ఎంతవరకు వారికి చెప్పాలని ఉందో అవసరమో సభలో ఆగ్రహ సభ ఇది. ఆగ్రహ సభలో వారు ఏ లోపాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విధానంలో, పరిపాలనా విధానంలో లోపాన్ని వాళ్ళు గమనించారో ఆ అంశాల మీద వాళ్ళు వెలుగుచ్చారు. చాలా బాగా, అసలు నిజంగా నేను ఊహించలేదు అంత విధంగా వాళ్ళు తయారై వచ్చారు. ప్రతి మాట్లాడిన సభికులందరూ కూడా
వారికి అప్పచెప్పినటువంటి విషయం, వారు దాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన విషయము, దాన్ని అక్కడ వాళ్ళు ప్రతిపాదించిన పద్ధతి చాలా బాగుంది. నిజంగా నేను అభినందిస్తున్నాను. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశానికి తూట్లు పొడుస్తూ ఒక చిన్న అపభ్రంశం, అపస్వరం రాష్ట్ర అధ్యక్షులు వినిపించడంతో నేను కొంచెం ఖిన్నుడినయ్యాను, బాధపడిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ విధంగా నేను ఎందుకు ఈ వీడియోలో మాట్లాడవలసి వస్తుందంటే, నా ఆవేదనని అందరితో పంచుకోవాలని. అందరితో పంచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ. రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో అది ఈ మధ్య కాలంలో ఏర్పడిన, దాని పేరు రెసిడ్యూరీ స్టేటే, కానీ అది కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే నా దృష్టిలో. రెసిడ్యూరీ స్టేట్ కాదు, దానికేం మిగిల్చుకోలేదు. మిగిల్చుకుంటేనే మిగిలిన రాష్ట్రం అనాలి. ఏది మిగలకపోతే ఏం మిగిలింది? బాధ మిగిలింది రాష్ట్రం. అది దాంట్లో మాత్రం రెసిడ్యూరీ స్టేట్ అన్న మాత్రం నేను ఒప్పుకోను. పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విషయంలో మీ అభిప్రాయం చెప్తే నేను వింటాను. ఇక్కడ అసలు విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ ఏ అంశాల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయదలుచుకుందో ఆ అంశాలని రాష్ట్ర అధ్యక్షులు కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది. అంశాల వారీగా ఆయన ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉందో, ఇంతవరకు ప్రజలు ఏదైతే ఆశించారో, ఆశించిన తీరు మీద పరిపాలన లేదో, ఏదైతే ఇప్పటి వరకు జరిగినంటే 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పులు మిగిలే అంటున్నారు. కాబట్టి దీంట్లో అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారు, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు, పరిపాలనా వ్యయానికి ఎంత ఖర్చు పెట్టారు, ఆ విధంగా కాస్త సాధన చేసి దాంట్లో కొంచెం అధ్యయనం చేసి ఉండవలసింది రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు. ఆ విషయం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కూడా ప్రస్తావించాలి. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలని ఆయన తప్పనిసరిగా స్పృశించి ఉండవలసిందని నాకు అనిపించింది. విద్యా వైద్యం కానీ, తాగునీరు సమస్య కానీ, రైతుల సమస్య కానీ, రహదారుల సమస్య కానీ, లేదా సన్నకారు రైతుల సమస్య కానీ, రుణాల సమస్య కానీ, లేకపోతే గృహ వసతి, పేదలకు గృహ వసతి కానీ, అనేక సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమం కానీ, కేంద్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలకి నిధులు ఇస్తోంది, ఆ నిధుల ద్వారా ఇక్కడ సంక్షేమ పథకాలు ఏమి అమలు జరుగుతున్నాయి, వాటిని ఆయన కొంచెం విశితంగా పరిశీలించి అధ్యయనం చేసి ఉంటే కొంత మేలు చేసి ఉండేవారు ఆయన ఉపన్యాసానికని అనిపించింది. అసలు విషయం ఏంటంటే, నన్ను బాగా బాధించిన విషయం, ఆయన మాట్లాడుతూ ఫ్లోలో వెళ్ళిపోతూ ఆంధ్ర రాష్ట్రంలో ఈ మద్యం ఏదైతే లెక్కర్ ఉందో ఆ లెక్కర్ విధానం ప్రభుత్వ విధానాన్ని అంటగట్టాలని, ఆ ప్రభుత్వ విధానం ద్వారా చవకగా ఉండేటువంటి ఫేర్ అంటే వాటి యొక్క ఖరీదుని, మద్యం ధరల్ని రాష్ట్ర ప్రభుత్వం 4 5 పెంచేసి, అక్కడైతే పేదవాళ్ళని వారు అత్యధికంగా ధర చెల్లిస్తూ ఆ మద్యాన్ని సేవించడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం లూటీ చేస్తోంది. ఆ లూటీ చేసిన సొమ్మును ఆ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఆ వైసీపీ నేతల యొక్క అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళే దోచేస్తున్నారు. ఈ బ్రావరీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర బంధువులు అయినట్టుగా ఈ విషయాన్ని ఎత్తుతూ మాట్లాడుతూ, వైఫల్యాలు ఎత్తేప్పుడు ఈ విషయం కూడా ఎత్తితే తప్పేం లేదు. విషయం వైఫల్యం దాకా ఉండాలి. విషయం చెప్పేప్పుడు విషయం యొక్క సీవియారిటీ గురించి చెప్పాలి, ఆ విషయం యొక్క ప్రభావం చెప్పాలి, ఏ విధంగానే విష ప్రభావం చూపిస్తోంది అని. కానీ వీరు ఎక్కడి దాకా వెళ్ళారంటే, 1 కోటి మంది మద్యం వినియోగదారులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు, మీరందరూ కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి అధికారంలో రావడానికి మీరు ఓటు వేసినట్టయితే మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ మీకు ఈ మద్యం ధరల్ని వెసులుబాటుగా
వెసులుబాటు ధరలకు అందిస్తామన్నట్టుగా మాట్లాడుతూ విషయం చెప్పారు. 275 రూపాయలు, 300 రూపాయలు అలాగే చేసేసి అమ్మేస్తున్నారు. అది 30 రూపాయలు, 50 రూపాయలు ఏదో కనీస ధర ఉండవలసింది, దాన్ని గరిష్ట ధరకే చేసి అమ్ముతున్నారు. ఈ విధంగా నుంచి మాట్లాడుతూ ఓ ఫ్రెండు దాని మీద నాకు ఒక వ్యాఖ్యానం పంపించు. స్పిరిటెడ్ ప్రామిస్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రామిసెస్ బూజ్ ఎట్ ₹50 per బాటిల్ ఇఫ్ ఓటెడ్ టు పవర్. ఇది నన్ను చాలా బాధించింది. ఇది నేను మొట్టమొదటి సభని లైవ్లో నేను చూడలేదు. ఒక మిత్రుడు నిన్న సాయంత్రం 5:30 ఆ ప్రాంతానికి మీరు సభ పూర్తిగా మీరు గమనించారా అని అడిగారు. అబ్బాయి నేను చూడలేదండి అది అన్నాను. వార్తల్లో ఏదో పాయింట్స్ వస్తాయి కదా, బ్రేకింగ్ పాయింట్స్, అది తెలుస్తాయి. అది ప్రజాగ్రహ సభ కాబట్టి ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సంక్షేమం కుంటుపడడానికి కారణం ఏంటి, ప్రభుత్వ వైఫల్యాలు ఏమున్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఎంతంత మేరకు ఉన్నాయి, అవి బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ విల్ఫుల్ ఫెయిల్యూర్స్. ప్రభుత్వం యొక్క ఏమీ చేయలేదు. వరదలు వచ్చాయి, ప్రభుత్వం ఏం చేయలేదు. తుఫాన్ వచ్చింది, ప్రభుత్వం ఏం చేయలేదు. ఏం చేయలేదంటే అది ముందుగా తుఫాన్లు ఆపలేదు, వరదలను ఆపలేదు, ఎండలను కూడా ఆపలేదు. ఎండల్ని ఆపండి అని చెప్పి అధికారులను పిలిచి ఆదేశించేటువంటి పరిస్థితి ఇచ్చేస్తే అవహేళనగా ఉంటుంది. అలా లేదు, చేయలేదు. బియాండ్ దేర్ కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇఫ్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ వల్ల వచ్చినట్టు ఉపద్రవాలు ఉంటాయి, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్, ఆ ఫెయిల్యూర్స్ వల్ల వచ్చిన ఉపద్రవాలు ఏమిటి, ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఏమేమి నష్టం జరిగింది, సమయానికి నీరు అందలేకపోయారా, సమయానికి విత్తనాలు అందించలేకపోయారా, సమయానికి ఎరువులు అందించలేకపోయారా, ఏ విధంగా దాని మీద అధ్యయనం చేసుంటే చెప్పుండేవారేమో, అధ్యయనం చేయలేదు. వాటి బదులుగా 1,000,000 మంది ఎవరైతే మద్యం వినియోగదారులు ఉన్నారో రాబోయే ఎన్నికల్లో పార్టీకి మద్దతు తెలిపినట్టయితే, మీకు మేము ఎన్నికల్లో నెగ్గినట్టయితే, మేము పవర్లోకి వచ్చినట్టయితే మీకు ₹75 మీకు ఈ మద్యం బాటిల్స్ ఇవ్వబడతాయి. ఆ విధంగా రెవెన్యూ కనుక మాకు అనుకున్నంత వచ్చినట్టయితే ఆ ₹75 నుంచి ₹50 చేస్తాము అని ఈ 1,000,000 మందికి ప్రామిస్ చేసినట్టుగా అనిపించింది నాకు. ఒక విషయం మాట్లాడుతున్నాను. ఆగ్రహ సభను ఆగ్రహాన్ని వెలిబుచ్చాలి, ప్రకటనలు చేయకూడదు, పార్టీ విధానాల్ని ప్రకటించకూడదు. ఒక ముఖ్య విషయం చెప్తే నా ఆవేదన మీకు అర్థమవుతుంది. ఇది పార్టీ ఫెయిల్యూరా, వ్యక్తి ఫెయిల్యూరా? పార్టీలో లోపమా? ఈ లోపం పార్టీ వల్ల జరిగిందా, లేదా ఒక వ్యక్తి యొక్క అవగాహన రాహిత్యం వల్ల జరిగిందా, ఒక వ్యక్తి యొక్క స్థాయి లోపం వల్ల జరిగిందా? ఖచ్చితంగా చెప్తాను, స్థాయి లోపమే, అవగాహన రాహిత్యమే. ఇంతకాలం పార్టీలో ఉంటూ, పార్టీలో పనిచేస్తూ, నాకు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉందని చెప్పుకుంటూ, అనేక సీనియర్ నాయకుల మధ్య పనిచేస్తూ అనుభవం సంపాదించినట్టు వ్యక్తిని దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సోము వీర్రాజు గారి స్కూల్ వేరు, అది నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి నిత్యము సమాజం కోసం పనిచేసేటువంటి ఒక రాజకీయమైన క్షేత్రంలో భారతదేశానికి సుపరిపాలన అందించాలి, లేదా పేద ప్రజలకి అండగా ఉండాలి, ప్రజా సంక్షేమము, భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ, భారతదేశం యొక్క సార్వభౌమాధికారము, రక్షణ, వీటిలన్నింటి మీద అవగాహన ఉండాలి. రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేప్పటికీ దాని మీద ఎక్కడ ఏ డిబేట్ అనే మాట్లాడితే ఏమాత్రము కూడా సైద్ధాంతిక విభేదం రాకుండా, సైద్ధాంతిక లోపం లేకుండా పార్టీ విధానాన్ని ప్రకటించేటువంటి స్థాయి ఎక్స్పెక్ట్ చేస్తారు రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి. కాబట్టి ఇక్కడ ఈ మద్యం విషయంలో ఇంకొక విషయం మనకి ఇక్కడ సంబంధం ఉందండి. ఇది సామాజికమైన అంశం. ఒక సామాజిక అంశం మీద రాజకీయ నాయకుడు కానీ పార్టీలో ఏ ఒక్కరు మాట్లాడినా ఆ సామాజిక అంశానికి భంగం కలిగించేలేక, సామాజిక భద్రతకు భంగం కలిగించేలేక, సామాజిక సంక్షేమానికి భంగం కలిగించేలేక, సామాజికమైనటువంటి ఏదైతే దాన్ని ఏమంటారంటూ సంఘీభావానికి భద్రంగా కలిగించేలాగా మాట్లాడినట్టయితే సహించరు.
మీకు ఎప్పటి వరకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 1969 నుంచి అనుకుంటాను నేను, 69 ముందు నుంచి కూడా భారత రాజకీయాల్ని, అన్ని రాజకీయాల్ని నేను క్షుణ్ణంగా పరిశీలించడం అదొక అలవాటు, అది మై ప్యాషన్. దాని మీద ఒక అవగాహన ఉంది మొదటి నుంచి కూడా. నిజలింగప్ప, కామరాజ నాడార్, అతుల్ ఘోష్ వీళ్ళ దగ్గర నుంచి ఊరికే చెప్పడం ఎందుకంటే అప్పటి నుంచే పరిశీలిస్తున్నా. కానీ ఇప్పటి వరకు నేను ఏ రాజకీయ పార్టీ నేతను దగ్గరించి కూడా విరోధించను. రాజకీయ పక్షాలు ఏది విరోధించను, విభేదిస్తా. వారి యొక్క పాలసీలని, విధానాలను విభేదిస్తా. అటువంటి విభేదిస్తున్న రాజకీయ పార్టీల నుంచి కూడా వినపడలేదు, ఇప్పటివరకు వినపడనటి అంశము, మీరు మాకు ఓట్లేయండి, మీకు తక్కువ ధరకి మీకు లిక్కర్ అందజేస్తాము, నాణ్యమైనది కూడా అందజేస్తాము. నాణ్యమైనది అందరూ కరెక్ట్, ఆరోగ్యం పడవకూడదు, కల్తీ లిక్కర్లు తాగకూడదు, అసలు లిక్కర్ తాగకూడదు, కల్తీ లిక్కర్ అసలు తాగకూడదు అన్నది ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర పూర్వం అంటే ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు కాకపోవడం, ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడు కూడా. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏం మాట్లాడుకుంటారు, ఏం చర్చిస్తారు, ఏ తీర్మానాలు అవుతాయి, ఏ విషయాల మీద స్పందిస్తారు, ఏ విషయాల మీద అధ్యయనం చేస్తారు, ఏ విషయాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. సామాజిక ప్రయోజనాలను ఆశిస్తూ, సామాజిక ప్రయోజనం ప్రతి అంశము సామాజిక ప్రయోజనంతో ముడిపడి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు రియల్లీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్ థింగ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సామాజిక ప్రయోజనాన్ని భంగం కలిగించేలాగా, ఒక సామాజిక ప్రయోజనాన్ని, సామాజిక భద్రతకి కూడా ముప్పు వాటిల్లే అంశం. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దాని మద్యపాన నిషేధాన్ని అమలు చేయట్లేదు, విరిగా అమ్ముతున్నారు, ప్రజలందరి చేత కొనిపించుకుంటా తాగుతున్నారు. ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ ఆలోచన ఉన్నవాడు కానీ, ఏ సామాజిక ఆలోచన ఉన్నవాడు కానీ హర్షించాడు. మనం ఏం చెప్తూ ఉంటారు, అందరూ ఏం చెప్తూ ఉంటారు తెలుసా అండి, దాన్ని దశల వారీగా కాంగ్రెస్ వాళ్ళు వారు దశల వారీగా మద్యపానం నిషేధిస్తామని. మద్యపాన నిషేధం గురించి మాట్లాడినంటే ఒక పెద్ద ఆయన, ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో మద్యపానం గురించి తెలుగు వారుణ వాహిని అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో నేను అప్పుడే అడ్వకేట్గా ప్రాక్టీస్లోకి వచ్చాను. ఓ మిత్రుడు నన్ను అడిగాడు, అప్పుడు తెలుగు వారుణ వాహిని అనే గ్రంథమా, సాహిత్య గ్రంథమా అని అడిగాడు. అంటే పేరు అలాగే ఉంది కదా, తెలుగు వారుణ వాహిని అని. నేను ఎంత బాధపడ్డాను. ఇతను చూసి ఒక సాహిత్య గ్రంథం అనుకుంటున్నాడు. ఆ ఇండస్ట్రీ అదొక పెద్ద ఇండస్ట్రీ ప్రాజెక్ట్ అది. ఓకే, కాబట్టి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ మద్యం తాగడాన్ని ప్రోద్బలిస్తుందా, సపోర్ట్ చేస్తుందా, ప్రజలను తాగమని చెప్తుందా? మీరు తాగండి, చవక రేట్లతో మేము మీకు అందిస్తాము. ఈ విధంగా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి రావడం అన్నది ఒక ఏం మెసేజ్ వెళ్తుంది బయటికి? భారతీయ జనతా పార్టీ విలువలతో కూడిన పార్టీ, వాల్యూ బేస్డ్ పొలిటికల్ పార్టీ. భారతీయ జనతా పార్టీలో నాయకులు విలువల గురించి మాట్లాడతారు, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడతారు, ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడతారు, సామాజిక భద్రత గురించి మాట్లాడతారు, సామాజిక ప్రయోజనాల గురించి మాట్లాడతారు, మీది మిక్కిలి మోరల్స్ గురించి మాట్లాడతారు. ఇక మొరేల్ దెబ్బతిందా? పార్టీ మొరేల్ దెబ్బతిందా? ఈ సమాజంలో ఎవరు కష్టపడ్డా, ఎవరు పనిచేస్తున్నా, చిన్నవారు, పేదవారు, వాళ్ళందరూ సంపాదించే ఏదైతే సంపద ఉంటుందో, ధనం ఉంటుందో ఆ కుటుంబానికి, ఆ కుటుంబ బాగోగులకి, ఆ పిల్లలకి, పిల్లల ఆరోగ్యానికి, ఆ కుటుంబం యొక్క రక్షణకి సంక్షేమ పథకాలు అవసరం ఉండదు ఈ మద్యపానాన్ని కనుక నిషేధిస్తే. ఆంధ్ర రాష్ట్రంలో మద్యపానం నిషేధింపబడినప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయి. యాక్సిడెంట్లు లేవు. యాక్సిడెంట్ ఎప్పుడైతే లేవో కేసులు లేవు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీల మీద ప్రెషర్ లేదు. యాక్సిడెంట్లు లేవు, తక్కువే. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి మనకి స్మగ్లింగ్ అయ్యింది, పట్టుకునేవారు. ట్రైన్లో కూడా తాగి ఎక్కడైనా పక్క రాష్ట్రంలో తాగేసి వస్తుంటే కూడా పట్టుకునేవారు. వాసన వస్తుంది, ఇంకా లిక్కర్ డిపాజిట్లు నీ దగ్గర ఉన్నాయని. కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావించడంలో పూర్తిగా ఆలోచన రాహిత్యమా, అనుభవ రాహిత్యమా, జ్ఞాన రాహిత్యమా, సీరియస్నెస్ లేకపోవడం, ఏం మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడాలనుకున్నామో
నేను పదే పదే చెప్పాలంటే బాగుండదు, కానీ ఈ మధ్యకాలంలో నేను 3 సంఘటనలను పరిశీలించాను. సోమవీర్రాజు గారు మాట్లాడిన సందర్భాలు. ఒకటి, ఆయన అధ్యక్షుడిగా ఆయన సమక్షంలో పార్టీలో చేరుతున్న మైనారిటీ వర్గాల నుంచి అటు క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరుల్ని పార్టీలో చేర్చుకుంటూ ఒక మాట ప్రశంసించారు వాళ్ళు. అది ప్రశంసాపూర్వకమైనటువంటి అభినందన అనుకున్నా, తప్పులేదు. కానీ ఒకటి నేటివ్ కూడా కనపడుతుంది ఆ ప్రశంసలో. నాకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అంటే గౌరవం ఎక్కువ, మీరు మతాలు మారరు అన్నారు ఆయన. ఈ మతాలు మారడం అనేది హిందూ సమాజంలోనే ఉందని ఆయన పరిశీలన తప్పు, చాలా తప్పు. ఆ మతం ఏర్పడింది మారడం వల్లే. ఇది అధ్యయనం, సామాజిక కోణంలోంచి అధ్యయనం చేశాను నేను. మతపరమైన విషయాల లోపలికి వెళ్ళట్లే. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో మతాంతరీకరణ జరుగుతున్నాయంటే దే ఆర్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. పేరే కన్వర్టెడ్ క్రిస్టియన్స్. వాళ్ళు కన్వర్టెడ్ హిందూ ఉండరు. వాళ్ళు గర్వాపసి అంటున్నారు, కన్వర్టెడ్ హిందూ ఉండరు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ముస్లిమ్స్ కూడా కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఇన్ ఎవ్రీవేర్. పోనీ ఈ విషయం మీద ఆయనకు అవగాహన అక్కర్లేదు, లేదు అనుకుందాం. ప్రశంసించేప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. హిందువుల్లో కన్వర్షన్స్ ఉంటాయని. దౌర్భాగ్యం అదే కదా. ఆ దౌర్భాగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా ప్రతిరోజు. కాబట్టి ప్రశంసించేప్పుడు నెగిటివ్గా ఇంకొకరికి వెళ్తోందేమో అనే విషయాన్ని గ్రహించలేకపోవడం, రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి ఎక్కువ అనుభవపూర్వకమైనటువంటి బ్యాలెన్స్డ్ టాక్ ఎక్స్పెక్ట్ చేస్తాం. రెండో సందర్భంలో చాలాసార్లు నేను పరిశీలించాను, కానీ ముఖ్యంగా నేను నన్ను ఆలోచింపజేసి వారికి తెలియచేయాలనుకున్నాను. వారి పదవీ కాలం పూర్తయిన తర్వాత ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడుతూ జగన్నాథరావు గారు జోషి గురించి మాట్లాడారు. రాజ్యసభ మెంబర్ జగన్నాథరావు జోషి గారు మాట్లాడుతూ ఏదైతే అధికార పక్షం, అప్పుడు కాంగ్రెస్ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రాజ్యసభ సభ్యురాలు మహిళ ఆవిడ మాట్లాడుతూ, జగన్నాథరావు జోషి గారు లావుగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు, బలంగా ఉంటారు, బరువు ఎక్కువ ఉంటారు, మీరు చాలా ఇన్ని కేజీలు బరువు ఉంటారు, మీ బుర్రలో ఏం సరుకు లేదు మీ అని ఆయన్ని వ్యక్తిగతంగా బాడీ షేవింగ్ చేస్తూ మాట్లాడారని. అప్పుడు జగన్నాథరావు జోషి గారు నా బరువు మీకు ఎలా తెలిసిందని అన్నారని ఏదో చలోక్తిగా అంటారు. ఈయన పదవి విరమణ చేసినప్పుడు ప్రస్తావించవలసిన విషయం కాదది. నీ అనుభవాలు చెప్పండి, సభలో మీ అనుభవాలు చెప్పండి. కౌన్సిల్గా మీరు ఏమి అనుభవం పొందారు, మీరు ఏమి ఇన్స్పైర్ చేశారు, మిమ్మల్ని ఎవరెవరు ఇన్స్పైర్ చేశారు, ఈ జీవితంలో రాజకీయ ప్రజా జీవితంలో మీరు అనుభవం ఎలా సంపాదించారు, అది చెప్పుంటే బాగుండేది. నా సలహా మాత్రం ఏంటంటే అండి, ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీలు కానీ నామినేటెడ్ ఎంపీలు కానీ ప్రజాక్షేత్రంలోంచి రాకపోవడం వల్ల మాట్లాడడంలో బ్యాలెన్స్ అన్నది తక్కువ ఉంటుందేమో అని అనిపిస్తుంది. తక్కువ ఉంటుందేమో. వారి పేరే మేధావులు కదా, పెద్దల సభ, ఎమ్మెల్సీ కౌన్సిల్ని పెద్దల సభ అనాలి. ఎందుకంటే దాని పేరే కౌన్సిల్, సలహా ఇచ్చేది ఇది. అంతేగాని కౌన్సిల్ దగ్గర నుంచి మళ్ళీ సెలెక్ట్ కమిటీకి వెళ్ళవు. సలహా ఇవ్వడానికే కౌన్సిల్. అసెంబ్లీ వాళ్ళకి వాళ్ళు ప్రజాక్షేత్రం నుంచి వస్తారు కాబట్టి అనేకమైన శాస్త్రీయమైన విషయాలు, అనేకమైన టెక్నికల్ విషయాలు, అనేకమైన చట్టపరమైన విషయాలు, అనేకమైన రాజ్యాంగపరమైన విషయాలు వాళ్ళ అవగాహన ఉండదేమో అని కౌన్సిల్లో అటువంటి వాళ్ళని ఎన్నుకుంటారు. కాబట్టి అది కౌన్సిల్ పెట్టింది అందుకని. కాబట్టి అక్కడ వాళ్ళు ఉంటారేమో అని అనుమానంతో అక్కడ పంపుతారు కౌన్సిల్కి. అదే కాబట్టి మన భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తులకి పార్టీ యొక్క మూల సిద్ధాంతం మీద ఉన్నటువంటి అవగాహన ఎక్కువ ఉంటుంది అని భ్రమపడుతూ ఉంటారు. ఎక్కువ ఉంటుందని ఉండాలి. భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పక్షాలకు భిన్నంగా ఉండాలి, ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన కూడా భిన్నంగా ఉండాలి, ఉంటుంది. మిగతా వాళ్ళకన్నా ప్రత్యేకంగా ఉంటుంది. భిన్నమైన పదం నేను వాడకూడదు, అర్థమవుతున్నాను వాడాను. ప్రత్యేకంగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. ది యూనిక్ పర్సనాలిటీస్, యూనిక్ బిహేవియర్, యూనిక్ అప్రోచ్, యూనిక్ ప్రజెంటేషన్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి నాకు అనిపించింది ఏమిటంటే అది అలా జరగకుండా ఉంటే బాగుండేది అని అనిపించింది. ఇంకో విషయానికి వస్తే, నిన్న ప్రకటించిన ప్రకటన అది పార్టీ విధానమైన విషయం. అది ఒక పార్టీ యొక్క విధానమా, అది భారతీయ జనతా పార్టీ విధానమా? తెలంగాణ నుంచి ఎటువంటి విమర్శలు వచ్చాయి ప్రధాన వ్యక్తుల దగ్గర నుంచి. ముఖ్యంగా చెప్తే ముఖ్యమంత్రి గారి తనయుడు కేటీఆర్
చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారు, యాక్టివ్గా ప్రభావితం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని ఆయన ఢీకొట్టిదని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వారు ట్వీట్ పెట్టారు. మరి ఆ ట్వీట్ ప్రభావం ఎంత ఉంటుంది? దీని మీద, ఈ విషయం మీదే ట్వీట్ పెట్టారు. మరి ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిఫెన్స్లో పడలేదా? వారి సమాధానం ఏం చెప్పగలరు? ఇదా మీ పార్టీ సిద్ధాంతం? ఇదా మీ పార్టీ అనుసరించే విధానం? ఇదా మీరు రాబోయే ఎన్నికల్లో పార్టీ నెగ్గడానికి కోసం ప్రజలకు ఆఫర్ చేస్తున్నది? ఇట్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆఫర్. మీరు ఒక ఆఫర్ ఓపెన్ చేసి ఇచ్చారు నేను. మరి దేశం మొత్తం మీద అప్పటికే ఎవడు ఎలా దొరుకుతాడా అని అన్ని రాజకీయ పక్షాలు, ఎక్కడ బీజేపీకే కాదు, అటు కాంగ్రెస్ నుంచి కానీ, ఇటు మీరు ప్రతిపక్షాల దగ్గర నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర నుంచి కానీ, టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎవరు ఎలా దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. టీఆర్ఎస్ నాయకుడు హిందూ బొంద అనేప్పటికి ఉతికి పారేయలేదు, పరిస్తారు. అవకాశం కోసం చూస్తుంటారు. నోరు జారితే మీరు అప్రమత్తంగా ఉన్నారా, మీరు ప్రమత్తంగా ఉన్నారా అని తెలియదు. మీ నోటి నుంచి వచ్చింది. మీ పర్సనాలిటీకి ఉన్న కన్నా మీ మాటకి ఎక్కువ విలువ వచ్చేసేది. రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు ఎంత ప్రాధాన్యత ఉందో నాకు తెలియదు, కానీ మీరు అన్న మాటకి నేను ప్రాధాన్యత పెరిగిపోయింది. ఎంచేత అది పార్టీని ప్రభావితం చేస్తుంది కాబట్టి, అది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి, పార్టీకి ప్రజలకి మధ్యన ఒక అడ్డుగోడగా వచ్చేస్తుందేమో. ప్రజలు అంగీకరిస్తారా? మీరు 1 కోటి మంది ఉన్నారన్నా సరే, మిగతా జనం, మీకు మీ లెక్కల్లో లేని 4 కోట్ల 5 కోట్ల మంది ఉంటారు కదా, మీకు లెక్కల్లో 1 కోటే తేలేరు. వారందరికీ ఈ నెటివ్ ప్రపోజల్, వారందరూ అంగీకరించారు మీ ప్రపోజల్ని. అంగీకరించాలన్నది రెండో మాట, వ్యతిరేకిస్తారు, విభేదిస్తారు, అవసరమైతే విరోధిస్తారు, మిమ్మల్ని నిరోధిస్తారు కూడా. విరోధించి నిరోధిస్తారు మిమ్మల్ని రాజకీయాల నుంచి. 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉండడానికి తపస్సు చేయాలి. రాజకీయాల నుంచి తృణీకరించబడడానికి తపస్సేఖలు నోరు జారితే చాలు. మీకన్నా ఎవరు సమర్థవంతులు లేరు అనుకోకండి, మీకన్నా ఎక్కువ తెలియని వారు లేరు అనుకోకండి, మీకన్నా సమయం ఇచ్చేవాళ్ళు లేరు అనుకోకండి. ఒక అదృష్టం మీకు వచ్చింది. ఈ అదృష్టాన్ని ఉపయోగించుకుని మీరు అనుభవాన్ని సంతరించుకుంటారని. ఒకటి మాత్రం నిజం అడుగుతున్నాను నేను, ఒకటి అడగాలనిపిస్తోంది. సుదీర్ఘమైనటువంటి అనుభవం ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి, దీర్ఘకాలం ఈ పార్టీలో పనిచేశారు కాబట్టి, ఉంటున్నారు కాబట్టి, మీరు అనుకుంటున్నారు కాబట్టి ఈ పార్టీలోనే పనిచేశానని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి, మీ మీద పార్టీ ప్రభావం పడిందా, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం పడిందా? ఇవాళ ఉదయం అనుకుంటాను మీరు దీన్ని సమర్థించుకుంటూ మాట్లాడుతున్న సందర్భంలో మీరు మాట్లాడింది, మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చారు, ఆ ప్రభావం నా మీద ఉంది, పేదల గురించి నేను ఆలోచిస్తాను. ప్రజల గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచించదా? మీకు ఆ విషయం కనపడలేదా అని నాకు తెలియదు. మీరు చెప్పండి. మీ అంత లేదు, నాకు ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా ఉందో లేదో నాకు తెలియదు. కానీ పార్టీని పరిశీలించాను, పార్టీ నియమాలను పరిశీలించాను, పార్టీ విధానాలు పరిశీలించాను. ఒక టీవీ డిబేట్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక మార్క్సిస్ట్ పార్టీ నాయకుడు అని ఏమన్నారంటే, రెసిషన్ వచ్చినప్పుడు ఒబామా ఆ రెసిషన్ ఎదుర్కోలేకపోతున్నారు, ఆయన దాస్ క్యాపిటల్ పుస్తకం నాకు తీసురండి, నేను చదువుకుని ఈ ఆర్థిక మాన్యం నుంచి అమెరికాను బయటపడడానికి నేను అని దాస్ క్యాపిటల్ కావాలి నాకు అని అడిగారు. ఈవేళ ఒబామా ఈజ్ ఆస్కింగ్ ఫర్ దాస్ క్యాపిటల్, ఈజ్ గోయింగ్ టు ది దాస్ క్యాపిటల్ అని ఆయన పాపం మాట్లాడారు. సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు నేను ఒక మాట అన్నా, ఇప్పటికీ మీ కమ్యూనిజం పుస్తకానికే పరిమితం అయిపోయిందా? ఆదర్శవంతమైన కమ్యూనిస్టు రాజ్యం కనపడట్లేదా ప్రపంచం మొత్తం మీద? వారి ఆర్థిక విధానాలను మనం పరిశీలించినట్టయితే, చదివినట్టయితే, అవగాహన చేసుకున్నట్టయితే, మన దేశంలో కూడా అటువంటి సంక్షోభం వస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పడానికి ఒక రోల్ మోడల్ గవర్నమెంట్ లేదా అని అడిగాను నేను. అంతే, ఊరికే చెప్తున్నాను. మీకు భారతీయ జనతా పార్టీలో పేదల గురించి ఆలోచించినటువంటి సంఘటన కనపడలేదు, ఆ ప్రభావం కనపడలేదని మీ మీద మీరే ఒప్పుకున్నారు. ఎందుకు చెప్తానంటే, నాకు ఉద్దేశం కూడా అదే. మీకు భారతీయ జనతా పార్టీ విధానాల మీద అవగాహన లేదు, భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతిక మూలాల యందు మీకు అవగాహన లేదు, నమ్మకం, విశ్వాసం లేదు, మీ మీద భారతీయ జనతా పార్టీ ప్రభావం లేదు.
మీ మీద ఉన్నది ఉన్నట్టయితే ఏదైనా ప్రభావం ఉంటే మీరు అన్నట్టుగానే కమ్యూనిస్ట్ ప్రభావం ఉండాలి. కాబట్టి ఈ తప్పిదం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఆపాదించడానికి వీల్లేదని చెప్పడానికే నేను చెప్తున్నాను. ఇది కేవలం ఏమైనా తప్పిదం జరిగినట్టయితే అది సోము వీర్రాజు గారి యొక్క వ్యక్తిగత తప్పిదం తప్ప భారతీయ జనతా పార్టీకి ఆపాదించవలసిన తప్పు మాత్రం కాదు. ఈ పార్టీతోటి విభేదించేవాళ్ళు కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఈవేళ ఏ పార్టీ కూడా ఇటువంటి మాట మాట్లాడుంటే దీని మీద ఇంత స్పందన వచ్చేది కాదండి, వచ్చిండేది కాదు. బికాజ్ అన్ఎక్స్పెక్టెడ్ మాట్లాడరు కదా, ఇదేంటి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇలాగా. బికాజ్ ఎక్స్పెక్టేషన్స్ మన విభేదించే రాజకీయ పక్షాల నుంచి కూడా మన మీద ఎక్కువనే, మనకన్నా భారతీయ జనతా పార్టీ వారి కన్నా బయట విరోధించేటువంటి పార్టీల వారికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇటువంటి ప్రతిపాదన భారతీయ జనతా పార్టీ వేదిక నుంచి వచ్చింది అని. కాబట్టి మీరు సవరించుకోవడంలో ఆ ఒక్క మాటని సవరించేసుకోవడానికి ప్రయత్నించి ఇంకొక తప్పు చేశారు. కమ్యూనిస్ట్ ప్రభావం ఉంది ఇది. భారతీయ జనతా పార్టీ ఒక తప్పు చేశారని నేను అనుకున్నాను, కానీ మీరు మేలే చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రభావంతో మాట్లాడిన మాట కాదది, ఇది కేవలం కమ్యూనిస్టు ప్రభావంతో మాట్లాడిన మాట అని. కమ్యూనిస్టు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఒకప్పుడు ఒక పాపం కాలేజీ ప్రిన్సిపాల్ గారు నాతో అన్నారు, పేదరికంతో వచ్చిన బాధల్ని తట్టుకోవడానికి పేదవాళ్ళు తాగుతారు, తాగనివ్వండి అని. కాకినాడలో కాలేజీ ప్రిన్సిపాల్ గారు పేరు చెప్పను నేను. అప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం యొక్క పోరాటంలో భాగస్వామ్యంగా నేను అప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని. ఎప్పుడు యాక్టివే, నేను యాక్టివ్గా లేకపోవడం లేదు, ప్రజాజీవనంలో ఎప్పుడు యాక్టివే. కాబట్టి నా యొక్క మనవి ఏమిటంటే, మీరు మీ తప్పిదాన్ని మీకుగా గ్రహించి, ఇది పార్టీ తప్పిదం కాదు, పార్టీకి ఆపాదించవలసింది కాదు. ఈవేళ అసలు పార్టీ విధానాన్ని పార్టీ యొక్క కేంద్ర నాయకత్వం ఒకళ్ళిద్దరు కాదు కదా, మీకు తెలుసు. కేంద్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. ఈ పాలసీ మేకింగ్ బాడీలు ఉంటాయి కదా, ఆ పాలసీ మేకింగ్ బాడీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూర్చుని నిర్ణయించి తర్జన భర్జనలు చేసి విధానాలు నిర్ణయిస్తారు. ఇటువంటి మద్యపానం విషయం మీద విధానంలోకి చర్చ కూడా రాదు, ఎప్పుడు చర్చకే రాదు. ఎందుకంటే మౌలికంగా భారతదేశ యొక్క సామాజికమైన సైక్ ఉంటుంది. ఏ కామన్ మ్యాన్ సైక్ యాక్సెప్ట్ చేయదు. మందు మీరు తాగండి, మీరు ఇంత రేటు తగ్గిస్తా ఉంటే అస్సలు సైక్ యాక్సెప్ట్ చేయదు. ఇలాగ ఇది ఈ పరిణామం ఏంటి, భారత రాజకీయాల్లోనే ఆశ్చర్యపోతారు. ఈ పరిణామాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి నాకు మనోవేదనతో ఈ విషయం మీకు చెప్పాలి, అందరికీ చెప్పాలి. ఎందుకు నేను క్లారిఫై చేయాలి, నాకేం బాధ్యత లేదు. నేను ఐఎమ్ నోబడీ టు భారతీయ జనతా పార్టీ, ఐఎమ్ నోబడీ. బట్ ఈవేళ భారతదేశం అనేక రంగాల్లో విజయం సాధించింది. రక్షణ రంగంలో, విదేశ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా కరోనాను ఎదుర్కొనేటువంటి ప్రపంచం ఎక్కడ సాధించలేని జయం మనం సాధించాం. ఈ దేశం సాధించింది. మనం అంటే భారతీయ జనతా పార్టీ దేశం సాధించింది, ఇంకా సాధిస్తుంది. ఆ టైములో ఈ అపభ్రంశం ఏమిటి, అపస్వరం వినిపించిందనే బాధ నాకంతే. ఈ సుదీర్ఘ ప్రయాణం ఏదో ఋషులు ఉన్నట్టుగానే సాగుతోంది. మొన్న ఎవరో ఛాలెంజ్ చేశారు, ఆ మోడీ గారు యోగి గారు ఉన్నంతకాలం తర్వాత మీ పని అవుతుందేనండి. అప్పుడు కూడా బాధపడ్డా, అరే యోగిలు వచ్చేది యోగి రాకపోతే అంతకన్నా మీరు ఇంకోటి వస్తాడు, బాగా వస్తాడు. మోడీ గారు మోడీలాగే ఉండరు, ఇంకొన్ని వస్తారు. అందరూ తొడపాసాలే పెడతారు. అరే ఆ మాట విన్న తర్వాత నాకు ఈవేళ ఖబర్దార్ వీళ్ళ కేసు చూడకు అని అక్కడి నుంచి ఒక సంకేతం వెళ్ళినట్టుగా అనిపించి, మీరు ఎంతసేపు ఉంటారో మీరు అలా పక్కకి వెళ్ళండి, మా వీధికి రా చూద్దామని చిన్నప్పుడు ఎవడైనా మనతో దెబ్బలాడితే మా వీధికి రా చూద్దాం అనేవాడు. ఆయన అలా మాట్లాడాడు. ఆయన అలా మాట్లాడితే నాకు జాలేసింది. పాపం ఈయన ఉంటాడా, ఈయన కూడా ఉండడు కదా. కాబట్టి మన మాట్లాడే పద్ధతి వల్ల పార్టీకి అపభ్రంశం రాకూడదు. పార్టీకి మేలు చేయకపోయినా పర్లేదు, పెద్ద మేలు చెయ్యక్కర్లేదు. మన వల్ల పార్టీకి తలనొప్పి రాకుండా ఉంటే చాలు. నేను ఒక్క విషయం చెప్తున్నాను, మీకు ప్రాధాన్యత ఉందో లేదో నాకు తెలియదు. రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రాధాన్యత ఏమైనా సంతరించుకుంటే ఉండొచ్చు కాక మీరు, కానీ నిన్న మాట్లాడిన మాట వల్ల మీ మాటకి మీకు ప్రాధాన్యత పెరిగిపోయింది. దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అది మంచిది కాదు.
నేను మీకు చెప్పవలసినంత వాడిని కాదు. ఎందుకంటే నాకు నథింగ్. నాకు బూత్ వార్డు మెంబర్ని కూడా కాదు. మీరు ఏదేదో బూత్ కమిటీలు ఉన్నాయి కదా, బూత్ కమిటీలో ఒక మెంబర్ని కూడా కాదు. ఐఎమ్ జస్ట్ అన్ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్. అండ్ ఆల్సో నాకు ఐఎమ్ ఎన్ ఎనలిస్ట్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ ది సోషల్ జస్టిస్ అండ్ మా సోషియాలజీ. ఈ సోషియో పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎనలిస్ట్. నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉంటాను. భారత రాజకీయాల మీద ప్రభావితం చూపించిన వ్యక్తులు వాళ్ళందరి గురించి చదివాను. ఏ విధానాన్ని అనుసరించారని. కాంగ్రెస్లో చేరిన మోడరేట్స్ వాళ్ళు కూడా ఇలా మాట్లాడలేదు. ఎవరు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. ఇది గ్రహించి మనం సరిదిద్దుకుందాం. థ్యాంక్స్ విన్నందుకు.